వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం 5000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ₹1,00,00,000 అనేది మనం సంపాదించగలమా లేదా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ₹1,00,00,000 టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే 5,000 ఎస్ఐపి చేస్తే సరిపోతుందంటారా? మీరు 5,000 ఎస్ఐపి ఎందుకంటున్నారు? ₹1000 ఎస్ఐపితో ₹1,00,00,000 అయిపోతుంది. ఓకే. లాజిక్ ఈజ్ ఇక్కడ మనందరం మిస్ అయ్యేది టైం. టైం ఉండాలి, లేకపోతే మనీ అయినా ఎక్కువ పంపించేయాలి. మన దగ్గర టైం ఉంది అనుకుంటే మీరు 500 ఎస్ఐపి చేస్తే కూడా 60,000-70,000 చేస్తే అది ₹1,00,00,000 అవుతుంది. కానీ దానివల్ల మీకు యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే టైంతో పాటుగా మనీ వాల్యూ అనేది పడిపోతుంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది అర్థం కాదు. అందుకనే నేను ఈ పాలసీ కట్టాను సార్, నాకు అందులో ఏం రాలేదు, నేను ఆ పాలసీ కట్టాను సార్, నాకు అందులో ఇదేం రాలేదు అని అంటారు. మీరు ఎప్పుడైతే 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట మీరు మాట్లాడుతుంటే లక్షాధికారిగా వీడు అనేవాళ్ళు. లక్షాధికారి అంటే అప్పట్లో చాలా మంచి వాల్యూ. 2000లో మీరు చూసుకున్నట్టయితే 20 ఏళ్ల కిందట 20-25 ఏళ్ల కిందట ₹1,00,000 మీ దగ్గర ఉన్నాయంటే చాలా పెద్ద గొప్ప. ఈరోజు ₹1,00,000 ఉన్నాయంటే హోండా యాక్టివ్ రాదు. ప్రాబ్లం ఎక్కడుంది? మనం ఆ రోజుల్లో 3 లక్షల పాలసీ కట్టేటువంటి 3 లక్షల అన్నవాళ్ళు. ఈరోజు అదే వ్యక్తికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోమంటే కూడా కోట్యా ఎందుకు? 50,000 ఎస్ఐపి అంటే ఎందుకు 50,000? కానీ ₹1,00,00,000 వస్తున్నాయి, మీకు 5,000 కడతా అంటే మళ్ళీ నమ్ముతున్నారు. ₹5,000 ₹1,00,00,000 డెఫినెట్గా వస్తాయి. కానీ నీ గోల్కి నీకు సరిపోయే అమౌంట్కి ఆ ₹1,00,00,000 ఈ రోజున్న కోటికి ఉన్న వాల్యూ ఉండదు. అందరూ మిస్ అయ్యేది అది. మనం వచ్చిన శాలరీలో 90-80% ఏమో డిఫరెంట్ అసెట్స్కి అన్ని ఇస్తాము. లాంగ్ టర్మ్ కోసం ది బిగ్గెస్ట్ రిటర్న్ ఈజ్ ఈక్విటీ అని అందరికీ తెలుసు. బట్ ఈక్విటీకి మాత్రం 5,000తోనో 3,000తోనో స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తారు. ఇక్కడ ₹1,00,00,000 అనేది ఈ రోజున్న కోటికి 10 ఇయర్స్ తర్వాత ఉన్న కోటికి వాల్యూ అనేది ఆల్మోస్ట్ సగానికి పడిపోతుంది. మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మీ 5,000 ఎస్ఐపి ₹1,00,00,000 అయితే దాని వాల్యూ 20% పడిపోతుంది. ఇక టైం వాల్యూ ఆఫ్ మనీ. అందుకే 15% రూల్ ఉంది కదా, 15-15-15 అని. అందరు అర్థం చేసుకునే సింప్లెస్ట్ రూల్. 15,000 ఎస్ఐపి. 50,000 వచ్చిన శాలరీ వాళ్ళు వచ్చి 15,000 చేస్తున్నారు. ₹1,00,000 వచ్చిన వాళ్ళు 15,000 చేస్తున్నారు. 3 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా 15,000 చేస్తున్నారు. ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000 వస్తాయి. నిజంగా 15-15 అని 15% రిటర్న్ వస్తాయంటారు ఒక 15 ఇయర్స్లో? లాస్ట్ 15 ఇయర్స్ మీరు డేటా గమనించండి. లాస్ట్ 15 ఇయర్స్లో 70% ఆఫ్ ద ఫండ్స్ 12-13,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే కూడా ₹1,00,00,000 అయిపోయాయి. ఓకే. 87% ఆఫ్ ఫండ్. అంటే కొంతమంది యావరేజ్ చూసుకున్నట్లయితే కేవలం 12% మాత్రమే వేస్తారు. ఎప్పుడైనా మార్కెట్ ఇలాంటి అన్సర్టెనిటీస్ అనే వాలటాలిటీ ఉన్న సిచ్యువేషన్స్లో సో మీకు అట్ లాస్ట్ ఎంతో కొంత 80 నుంచి ₹1,00,00,000 80 లక్షలు అయితే అప్రాక్సిమేట్ 100% వస్తుంది. 80 నుంచి ₹1,00,00,000 మీకు ఈజీ వస్తుంది కొంతమంది చెప్పి. ఈ లాజిక్ అనేది కూడా మీరు ఇంకా సింపుల్ అర్థం చేసుకోవచ్చు. యువర్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు యువర్ జీడిపి గ్రోత్ ప్లస్ ఇన్ఫ్లేషన్. ఓకే. మీకు ఇండియా గ్రో అవుతుందని నమ్మకం ఉందా? ఉంది. ఈజీ. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, మీకు రానున్న 10 సంవత్సరాల్లో ఖర్చులు పెరుగుతాయనే నమ్మకం ఉందా? బాగా ఉంది. రైట్. మీకు 2030లో సేమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా మీరు అడిగండి ఎవరినైనా. లేదండి ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజు పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, టమాటాలు ఆనియన్ పెరిగినాయి. మరి 10 సంవత్సరాల తర్వాత ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు ధరలు పెరుగుతాయని ఉంది, ఇండియా గ్రో అవుతుందని ఉంది. ఈక్విటీలో రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది? యువర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఆ ప్రోడక్ట్ రానున్న 5 సంవత్సరాల్లో కాస్ట్లీ కాబోతుంది. ఇన్ఫ్లేషన్ అనేది పెరగబోతుంది. ఇండియా అనేది గ్రో అవుతుంది. ఇండియా గ్రో కావాలంటే అండర్లయింగ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలా పెరుగుతాయి? పెద్ద కంట్రీ ఉంటే పెరుగుతాయి, ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. యంగ్ కంట్రీ ఉండాలి, యంగ్ పాపులేషన్ ఉండాలి. పీపుల్ వెన్ దే ఆర్ యంగ్ దే స్పెండ్ మోర్, దే ఎర్న్ మోర్. మీరు బాగా ముసలైన వాళ్ళు 80% జనాభా ఉందనుకోండి, అప్పుడు జీడిపిలో గ్రోత్ ఉండదు కంట్రీకి. ఎందుకంటే సంపాదించే వాళ్ళు తక్కువ అయిపోతారు, ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు. సంపాదన అనేది ఉండదు ఆ రోజుల్లో. మెడికల్ ఖర్చులు వస్తూ ఉంటాయి, పెన్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంట్రీ గ్రో కాదు. కానీ మీరు ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు నెక్స్ట్ 10-15-20 ఇయర్స్ అనేది ఇండియాకి ఒక గోల్డెన్ పీరియడ్. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ కార్పొరేట్ యాక్షన్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా ఇంత స్టడీగా ఇంతకుముందు సంవత్సరాల్లో లేవు. అండ్ రానున్న రోజుల్లో మీరు ఎనీ ఐటెం మీరు తీసుకోండి, ఎనీ ఐటెం, లేదా మీరు డైరెక్ట్ వెళ్ళి ఎవరినైనా అడగండి 10 సంవత్సరాల్లో మీకు ఖర్చులు పెరుగుతాయా అని అంటే 100కు 100 మంది పెరుగుతాయని చెప్తారు. ఇండియా గ్రో అవుతుందా అని అంటే 100కు 100 మంది గ్రో అవుతుందని చెప్తారు. ఈ కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉన్నట్టుంటే ఇప్పుడు మీరు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటనంటే
మరి ఫండ్ అయితే రిటర్న్ ఇస్తుంది, ఈక్విటీ అయితే రిటర్న్ ఇస్తుంది, నువ్వు డంప్ చేసే అమౌంట్ ఎంత? 90% నువ్వు ఖర్చు పెట్టుకొని 5%లో ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అంటే అది ఎప్పటికీ నీ లైఫ్ స్టైల్కి సరిపడే ఇన్వెస్ట్మెంట్ కాదు. సార్ ఇప్పుడు లైఫ్ స్టైల్కి సరిపడా ఇన్వెస్ట్మెంట్ కాదు అని మీరు అన్నారు, ఓకే. అదే వాడి లైఫ్ స్టైల్లో వాడైతే ఎర్న్ చేస్తారో మనీ, సో ప్రమోషన్ టైప్ కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రిమెంట్ హైక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో వాడికి వచ్చిన ఒక 5,000 చేస్తున్నాడే అనుకుందాం, అందులో ఎంతో కొంత టాప్అప్ చేసాం స్టెప్అప్ చేసినట్లయితే ఒక 5% కానీ ఒక 10% కానీ ఇదే 5,000లో ఆ ₹1,00,00,000 టార్గెట్ అనేది ఇంకా ఎన్ని ఇయర్స్లో ఇంకా కొంచెం తొందరగానే అచీవ్ చేసే ఛాన్సెస్? మీరు 10% కానీ టాప్అప్ చేస్తే ఎక్స్పెక్టెడ్ కార్పస్ మీకు ఒకవేళ 1 crore అయింది అనుకోండి, ఇప్పుడు 15,000 ఎస్ఐపికి 1 crore అయితే టాప్అప్ చేస్తే అది ఆల్మోస్ట్ 1.8 CR అవుతుంది, లేదా 2 CR అయిన సందర్భాలు చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే టాప్అప్ అనేది పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ మీరు పెట్టుకున్న డేట్కి ఇంక్రీజ్ అయిపోతుంది. అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చెప్పడానికి చాలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారంటే దానికి 1,00,000 వ్యూస్ వస్తాయి. మీరు టాప్అప్ చేస్తే చిక్కులు పడ్డట్టే ఇన్ఫ్లేషన్లో మీ మనీ పోతుంది, మీరు దాన్ని రెగ్యులర్ ఎస్ఐపి చేస్తే ఇలా ఇబ్బందులు ఉంటాయి, దాన్ని టాప్అప్లో కానీ చేస్తారని అంటే అద్భుతంగా మీకు డబుల్ రిటర్న్ వస్తుందని చెప్పగానే అందరు ఎగ్జైట్ అయిపోతారు. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఈరోజు 20,000 చేసే వ్యక్తి, ఎస్ఐపి చేసే వ్యక్తి నెక్స్ట్ ఇయర్ కల్లా దాన్ని 2,200 దాని తర్వాత 2,600 ఇలా పెరుగుతూ వెళ్తే ఆయన ఇన్కమ్ అంతా స్టాండర్డ్గా పెరగాలి కదా. ఆయన ఇన్కమ్ అంతా స్టాండర్డ్గా పెరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ గుర్తుండదు, ఎంత అమౌంట్ ఎస్ఐపి డెబిట్ అవుతుందో నెక్స్ట్ మంత్లో గుర్తుండదు, సడన్లీ డెబిట్ అయిపోతుంది. మీరు కొంచెం అమౌంట్ తక్కువ పెట్టారంటే అది బౌన్స్ అయిపోతుంది, రివర్స్ అవుతుంది మొత్తం క్యాటర్ అంతా కూడా. అందుకని మీరు ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తున్నప్పుడు మీకు కనుక సర్ప్లస్ ఇన్కమ్ ఉంటే ఒక 5% కానీ 10% కానీ ఎస్ఐపిని టాప్అప్ చేయండి, లేదా మీరు ఎక్స్ట్రా అమౌంట్ని ఎప్పుడు ఒక లిక్విడ్ ఫండ్ పెట్టుకోండి. మీ దగ్గర ఒక లిక్విడ్ ఫండ్ మీరు పెట్టుకోండి. మీ అమౌంట్ వచ్చిన కార్పస్ అంతా కూడా ఎక్స్ట్రా వచ్చిన సర్ప్లస్ అంతా అందులో యాడ్ చేస్తూ వెళ్ళి దాన్ని లంసం రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇట్ విల్ గివ్ యూ బెస్ట్ రిటర్న్. ఓకే, బిలీవ్ అలాంటి బెస్ట్ రిటర్న్ ఇస్తుంది. అంతేగాని ఒక స్టాండర్డైజ్ 5,000, 3,000, 6,000 అని పెట్టుకోకండి. మీకు 50,000 శాలరీలో మీకు ఖర్చులు తక్కువ అనుకున్నప్పుడు మీరు 20,000 ఎస్ఐపి చేసినా తప్పు లేదు, ఖర్చులు ఎక్కువ అనుకున్నప్పుడు 3,000 ఎస్ఐపి చేసినా తప్పు లేదు. కాబట్టి మీ లైఫ్ స్టైల్లో మీరు సర్ప్లస్ అమౌంట్ నెక్స్ట్ ఒక 7 to 10 years నేను టచ్ చేయకుండా ఉండగలిగే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్నే ఎస్ఐపి చేయండి. అండ్ ఎస్ఐపి చేసినప్పుడు మీరు రిటర్న్ వెనుక పరిగెత్తారంటే బొక్కబోర్ల పడతారు. ఎందుకంటే ఈరోజు టాప్లో ఉన్న ఫండ్స్ నెక్స్ట్ 1 to 3 years లోపల 1 ఉన్న ఫండ్ 260కి వస్తుంది, ర్యాంక్ నెంబర్ 260, 270కి వస్తుంది, తర్వాత ఇయర్లో మళ్ళీ టాప్లోకి వెళ్తుంది, తర్వాత ఇయర్లో మళ్ళీ డౌన్ అవుతుంది. దీన్ని మీరు ట్రై చేయద్దు. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. నంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద సేవింగ్ అనేది మీ శాలరీలో 15% ఉంటే మీరు దాన్ని 30% మార్చగలిగితే ఇప్పుడు 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాలు వేసే బదులు 15,000 ఎస్ఐపికి బదులుగా 30,000 ఎస్ఐపి 5 సంవత్సరాలు చేసిన 15th ఇయర్లో ₹1,00,00,000 వస్తుంది. లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అంటారు దాన్ని. కాబట్టి దానికి అనుగుణంగా మీ శాలరీ సర్ప్లస్ ఇబ్బంది కానీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ 5,000, 10,000, 30 సంవత్సరాల క్యాల్కులేషన్ పెట్టుకోవద్దు. మీ దగ్గర ఒకవేళ బిలీవ్ చేస్తే ఫుల్గా బిలీవ్ చేయండి ఈక్విటీని, లేదా డోంట్ కమ్ టు ఈక్విటీ. అంతేగాని ఎక్కడో చూసి ₹1,000, ₹2,000తో ₹1,00,00,000 వస్తుందంటే అది వచ్చే టైం అనేది అర్థం చేసుకోండి. గోల్ బేస్డ్ వెళ్ళండి. ఓకే, ప్రాపర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.